కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారుల కోసం 8వ వేతన కమిషన్ను నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వేతనాలు పింఛన్లు ఏ మేరకు పెరుగుతాయన్న దానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ పలువురు నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాలను వెల్లడించింది. టీమ్ లీజ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణేందు చటర్జీ స్పందిస్తూ ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఉద్యోగుల వేతనాలు సగటున 40,000 నుంచి 45,000 మధ్యన పెరగవచ్చు అని తెలిపారు. ఈసారి పనితీరు ఆధారిత వేతన పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కింగ్స్ టబ్ అండ్ కాసివా అనే సంస్థకు చెందిన నిపుణులు మాట్లాడుతూ కొత్త వేతన కమిషన్ వల్ల మూల వేతనంలో 18% పెంపు ఉండవచ్చని, తద్వారా కనీస మూల వేతనం నెలకు 51,480కి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్కేవీ లా ఆఫీసర్స్ సీనియర్ అసోసియేట్ మాట్లాడుతూ గత పే కమిషన్ల ద్వారా సంభవించిన వేతనాల పెంపును దృష్టిలో పెట్టుకుని చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 25 నుంచి 30% పెరిగే అవకాశం ఉందన్నారు. 2006-16 కాల వ్యవధికి సంబంధించి ఏర్పాటైన 6వ వేతన కమిషన్ వేతనాల్లో 40% పెంపునకు సిఫార్సు చేయగా 2016-26కి సంబంధించిన 7వ వేతన కమిషన్ 23 నుండి 25% వేతన పెంపును సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉంటే 3 రోజుల క్రితం బడ్జెట్కు ముందే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు న్యూస్ని వెల్లడించింది. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం 53%కి పెరిగిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘం ఎప్పుడు వేస్తారా అని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. కొత్త వేతన సంఘం అమలుకు సంబంధించి పార్లమెంటులో ప్రశ్నలు అడిగినప్పుడల్లా అలాంటి ప్రతిపాదనలేమీ లేవని చెబుతూ వచ్చిన ప్రభుత్వం హఠాత్తుగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో ప్రధానంగా కొత్త వేతన సంఘం ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కమిషన్ చైర్మన్ను త్వరలోనే నియమిస్తామన్నారు. ఈ కమిషన్ వచ్చే ఏడాది అంటే 2026 నాటికి తన నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. పే కమిషన్ చరిత్రను పరిశీలిస్తే 7వ వేతన సంఘం కంటే ముందు ప్రతి 10 సంవత్సరాలకొకసారి 4వ, 5వ, 6వ వేతన కమిషన్ల కాల వ్యవధి సమానంగా 10 సంవత్సరాలుండేది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్తో 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఈ గడువు కంటే ముందే ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2016 జనవరి నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 6వ వేతన సంఘం సిఫార్సులకు బదులు 7వ వేతన సంఘం సిఫార్సులను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తించబడింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ శాలరీ 2.57తో గుణించబడుతుంది. ఇది ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో 2.57% పెరుగుదలకు సమానం. మునుపటి పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86. ఇది ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో 1.86% పెరుగుదల ఉంది.